Hello, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద్ శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మనకి చాలా వీడియోస్ మన సునీత మీడియా ఛానల్లో పెట్టడం జరిగింది అండ్ చాలా మంది రెస్పాండ్ అవుతూ చాలా మంచిగా అందరూ ఫాలో అవుతున్నారు. కొంతమంది ఇంకా డౌట్లు ఉన్నాయి, ఫాలో కాలేకపోతున్నాము అన్న వాళ్ళు కొన్ని కమెంట్స్ పెడుతున్నారు. కొన్ని మధ్యలో ర్యాండమ్గా కమెంట్స్ వచ్చినా కొన్ని కమెంట్స్ నేను ఐ థింక్ చదివి ఆన్సర్ చేయాలి అనిపించింది. అందరినీ రమ్మని చెప్పలేము, కొంతమంది వచ్చినా పే చేయలేమంటారు, లేకపోతే కొంతమందికి తెలుసు బట్ ఎందుకో స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కొంతమందికి 1-to-1 హెల్ప్ అవసరం ఉండదు, వీడియో చూడగానే అర్థమైపోతుంది అండ్ వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అవుతున్నారు కూడా. 10 మందికి మా వీడియోలు సజెస్ట్ చేస్తున్నారు, వెరీ వెరీ హ్యాపీ. అయితే కొంతమంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఆ కమెంట్స్ని మనం ఒక్క మాటలో వాళ్ళకి ఆన్సర్ చెప్పేసేస్తే ఒక వీడియో రూపంలో అక్కడి నుంచి దే విల్ పికప్ అండ్ గో. దాని ద్వారా చాలా మందికి మైండ్లో ఉండి కొంతమంది వీడియోలు చూస్తున్నారు కానీ వాళ్ళ మైండ్లో ఉండే డౌట్ని కమెంట్ ఎలా చేయాలో కూడా తెలియక ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని కమెంట్స్ చదువుతూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చెప్పి ఈ సిరీస్ చేయడం జరుగుతుంది. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉండి మీరేమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అవి క్వశ్చన్స్ చదివి వ్యాలిడ్ క్వశ్చన్స్ అయితే నేను తప్పకుండా వాటి మీద కూడా వీడియో చేస్తాను. అయితే ఈ వీడియో మనము ఒకటి మనుషుల్ని చదవడం అనే ఒక వీడియో చేశాము. ఈ మనుషుల్ని చదవడం అనే వీడియో చేసినప్పుడు దాంట్లోపల కమెంట్స్ వచ్చాయి నాకు. ఇది మనుషుల్ని చదవాలి అనుకున్నప్పుడు ఎప్పుడు అవతల వాడి ఈగో సాటిస్ఫై చేయడమేనా అని చెప్పి, ఇలా ఎంతకాలం అవతల వాడి ఈగోని సాటిస్ఫై చేస్తూ ఉంటాము. అండ్ ఒక విషయం సార్, మీరు మనమే అవతల వాళ్లతో డిఫరెంట్ పీపుల్తో ఎలా బిహేవ్ చెయ్యాలో చెప్తున్నారు సరే, కానీ అవతల వాళ్ళు దాన్ని అన్నిసార్లు ఒకే విధంగా తీసుకోరు కదా. పోతే మనం వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తున్నంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉండి మనకు వాళ్ళతో ఏదైనా అవసరం ఉన్నప్పుడు రెస్పాండ్ కాకపోతూ ఉంటే అంతా టైం వేస్టే కదా అవుతుంది కదా అని చెప్పి మెసేజ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ ఇది మనకి కెన్ ఐ క్వశ్చన్ అని చెప్పి ఒక సిస్టమ్ నుంచి మెసేజ్ వచ్చింది. అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మనలో మార్పు మనం చేసుకోవచ్చు. అవతల వాళ్ళ మార్పు చూడాలి అనుకున్నప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మారడానికి నా దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, అవతల వాణ్ణి మార్చడానికి నేను సరిపోను. ఇది భగవంతుడి యొక్క స్క్రిప్టులోంచి, భగవంతుడి యొక్క ప్లాన్లోంచి వస్తున్నది. ఇలా వచ్చినప్పుడు అవతల వాడి మీదకి దృష్టి పోగానే మన జీవితం ఆగిపోతుంది. సో వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడం అని అనుకున్నంతసేపు నేనెందుకు తగ్గాలి అనే పాయింట్ వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇంట్లో గొడవ అవుతున్నా, ఎప్పుడైనా ఫైట్ జరుగుతున్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో మీరున్నా, నేనెందుకు తగ్గాలి అనేసరికి మీరు చాలా గొప్ప అయినట్టు, ఇలాంటి గొప్ప వ్యక్తికి ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తోంది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మన ఈగో మాట్లాడుతోంది. సో నేను అవతల వాడి ఈగో సాటిస్ఫై చేయడానికి నేనెందుకు తగ్గాలి అనే ఒక పాయింట్ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో చెప్తున్నారు సరే, కానీ అంటే నేను మారతాను ఓకే, బట్ అవతల వాళ్ళు మారకపోతే కదా, అవతల వాళ్ళు దాన్ని అన్నిసార్లు ఒకే విధంగా తీసుకోరు కదా. రియల్ అన్నిసార్లు ఒకే విధంగా తీసుకోరు, అన్నిసార్లు మనకు నచ్చినట్టుగా మాట్లాడకపోవచ్చు, అన్నిసార్లు మనం చెప్తుంటే మనని వాడుకోవచ్చు. కానీ మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ లైఫ్ మీ సెంట్రిక్ అనే వరల్డ్లో నడుస్తుంది. అంటే నా ద్వారా ఈ ప్రపంచం, నేను గనక డెసిషన్ తీసుకున్నాను అంటే ఆ డెసిషన్కి స్టిక్ ఆన్ అయి ఉంటాను అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా వచ్చినప్పుడు సమ్ ప్రాబ్లం వచ్చింది, ఒకసారి డీల్ చేశారు, అది రెడ్ కేటగిరీ పీపుల్ కావచ్చు, లేకపోతే మన కేటగిరీస్తో చెప్పుకున్నట్టుగా మనకి రెడ్, ఎల్లో, గ్రీన్ టైప్ అని చెప్పి మనకి వేమరాజు వ్లాగ్స్ అని చెప్పి మనకి అందులో క్లియర్గా డెఫినేషన్ చేస్తూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వేమరాజు గారు. అయితే ఇలా చేస్తున్నంతసేపు అవతల వాడి ఈగో జస్టిఫై చేస్తున్నాను అనే మైండ్ సెట్లోకి వెళ్లకుండా నేను నన్ను ఎంత బాగా రిఫైన్ చేసుకోగలను. ఇప్పుడు ఒకడు బురదలో ఉన్నాడు, నా పరిస్థితి ఏంటంటే ఆ బురదలో పడకుండా వెళ్ళాలి అని. ఎన్ని రోజులండి నేను బురదను తప్పించుకుంటూ వెళ్ళాలి, వాడు బురదలో ఉన్నాడు కదా, వాడికి తెలియాలి కదా అని ఎప్పుడైతే నువ్వు వాళ్ళ బురదలోకి పడ్డామో ఇరుక్కుపోతాం. అందుకని
వాళ్ళు మారతారా మారరా మనకు అనవసరం. ఇలాంటి పీపుల్ ఉంటారు. దెర్ ఆర్ రెడ్ టైప్ ఆఫ్ పీపుల్, ఎల్లో టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మనము మన ప్రశాంతత అన్నిటికంటే ముఖ్యమైనది, దాన్ని పోగొట్టుకునే పని నేను చెయ్యను. ఇది ఫస్ట్ థింగ్. ఇది ఎవరి కోసమో కాదు, అవతల వాడు మంచిగా మారాడా లేదా కాదు, ఇది మన జీవితం. నా జీవితము టక 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 అయిపోతుంది. చూస్తూ చూస్తూ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయాయి. ఇప్పటికైనా నేను నా జీవితం మీద ఫోకస్ చేస్తాను. అవతల వాడి ఈగో ఎక్కువ ఉంది, టార్చర్ పెడుతున్నాడు, నేను దానికి తగ్గట్టుగా ఎలా మాడిఫై అవ్వాలి, మాడిఫై అయ్యి వాళ్ళని ఎలా తప్పించుకుని నా గోల్ మీద ఫోకస్ పెడతాను అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా మనకు అనవసరం, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అని కూడా మనం కోరుకోకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది వాళ్ళ ఈగో, ఈ పెంట, ఈ చెత్త, ఈ బురద నాకొద్దు. ఇట్లాంటి కేటగిరీ పీపుల్ ఉంటారు. నేను మెల్లగా ఈ టైప్ ఉన్నాడు అనుకో, వాడు అట్లాంటోడే. బయట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక కుక్క ఉంటుంది. అయ్యో కుక్క ఎప్పుడండి కుక్క మారేది, నన్ను చూసి అరవకుండా ఎప్పుడు ఉంటుంది అనే దానికంటే ఒక కుక్కకు బిస్కెట్ వేసామా, దాని పక్క నుంచి వెళ్ళిపోయామా, వేయకపోతే అరుస్తుందా, అంతేనా? కొన్ని బిహేవియర్ అలాగే ఉంటాయి. అలాగే మనుషులలో కూడా ఈ టైప్ రెడ్ టైప్, ఎల్లో టైప్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళని మార్చే ప్రోగ్రాం పెట్టుకున్నామంటే మన మైండ్ ప్రాబ్లం అయిపోతుంది, మన లైఫ్ కూడా చాలా ఘోరంగా మారుతుంది. ఎస్ యు ఆర్ రైట్, ఇట్స్ మీ. నొప్పించక నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు, అంతేగా అని వెంకటరావు సిరికోటి గారు పెట్టారు. నిజంగా ఇతరులను నొప్పించకుండా తిరగడం ఒకటి, ఆ ఇతరుల నొప్పిని మనం తీసుకోకుండా తప్పించుకోవడం చాలా చాలా ముఖ్యమైన విషయం. నిజంగా కూడా అది ఇంపార్టెంట్. మన చుట్టూ ఉంటున్న, మనతోనే ఉంటున్న ఫేక్ పీపుల్ని ఐడెంటిఫై చేయడం గురించి ఒక మంచి వీడియో చేయండి డాక్టర్ది అని పెట్టారు. తప్పకుండా చేస్తాను. ఫేక్ పీపుల్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. తప్పకుండా దీన్ని మనం ఒక వీడియోగా చేసుకున్నాం. హౌ టు ఐడెంటిఫై ఎవరు ఫేక్, మన జీవితంలో వీడు రియలా కాదా అని. ఈ రోజు నా దగ్గరకు వచ్చిన ఒక డాక్టర్ అమ్మాయి డాక్టర్ ఫినిష్ చేసుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. అమ్మాయికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకోను, ఎందుకు అంటే ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో ఎవడు ఎట్లాంటి వాడు అర్థం కావట్లేదు, అంత మోసపోయాను నేను అని చెప్తోంది. సో కంపల్సరీగా ఫేక్ పీపుల్ని ఐడెంటిఫై చేయడానికి ఒక వీడియో చేసుకోవాలి. బాగా చెప్పారు, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఐ ఓపెనింగ్ స్పీచ్ ఎక్సలెంట్, డైలీ ఐఎమ్ ఫాలోయింగ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పొకేమాన్ చార్జ్ అంట, పొరపాటున ఒకసారి మా బాస్కి నమస్కారం చేయనందున నన్ను ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి మన చుట్టూ ఉన్నవారి ఈగో సాటిస్ఫై చేస్తూ బతకాలి. ఇది ఆఫీసుల్లోనో లేకపోతే హైరార్కీ ఉన్నారనుకోండి, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, చేసేస్తే అయిపోలే, వాళ్ళు ఈగో సాటిస్ఫై చేస్తే పోలే. ఈ ప్రపంచంలో అంతా కూడా ఈగో గేమ్ నడుస్తూ ఉంటుంది. ఎవడి ఈగో ఎక్కడ ఉందో ఆ ఈగోని చూసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళితే ప్రశాంతంగా జీవితం గడపచ్చు. ఒక పాయింట్. లేదు అనుకుంటే ఆ ఈగోని దాటి బయటికి వెళ్ళాలి. అప్పుడు మీ ఆఫీసులో బాస్ అన్నారు కదా, మీరు వాడి బాస్ అయితే వాడి ఈగోని సాటిస్ఫై చేయొచ్చు, వాడి ఈగోని కంట్రోల్ చేయొచ్చు. సో నేనంటుంది, ఎటు తిరిగినా మనము ఇంప్రూవ్ అవుతే తప్ప సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా, పొజిషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఎలాగైనా సరే ఈగోతో క్లాష్ చేయకుండా ఈగోని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా గనక చేస్తే నేను చెప్పినట్టుగా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్, మనుషుల్ని చదవడం నేర్చుకుంటారు. ఆ చదివిన మనుషుల ఈగోస్ని ఆడుకోవడం నేర్చుకుంటారు. జీవితంలో ఎప్పుడైనా అంతే, ఆడుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఈత కొడుతున్నారనుకోండి, స్విమ్మింగ్, నీళ్ళని బలవంతం పెట్టరు, నీళ్లతో పాటుగా ఫ్లో అవుతారు. అలాగే మన జీవితంలో కూడా ఎలాంటి ఈగోస్ వచ్చినా ఆ ఈగోస్ అనే వేవ్ని తప్పించుకోవడం రావాలి, అంతేకాని దాని లోపల పడిపోకూడదు. ఎప్పుడైతే దానికి నాకే ఎదురొస్తావా అని ఈత కొట్టామనుకోండి, మీకు అలసిపోతారు తొందరగా. అందుకని మీ జీవితంలో అలసిపోకూడదంటే ఎవడి ఈగో ఏంటి, నేను వాడి ఈగో ఎందుకు సాటిస్ఫై చెయ్యాలి అనగానే మీరు ఈగో గేమ్లోకి దిగిపోయారు. ఈగో గేమ్లోకి దిగారంటే బురదలో దిగినట్టు, బురదలో దిగారంటే మీకు బురద అంటుకుంటుంది. సో ఈ చిన్న కామన్ సెన్స్, ఇది ఈగోకో లేకపోతే నేను ఎంతటోడిని చూపించుకోవడం దిగద్దు. కామన్ సెన్స్, జీవితాన్ని బ్రతకడానికి ఇది మెథడ్, ఇది ఫాలో కావాలి. నా వైఫ్ రెడ్ అండ్ బ్లూ మిక్స్ అయింది, ఏం చేయాలి అని మెసేజ్ పెట్టారు.
పెద్ద కంటీస్ అంట, రెడ్ అండ్ ఇలాగా మిక్స్డ్ కేటగిరీస్ అందరికీ ఉంటాయి. వేరాజ్ మనుషుల పర్సనాలిటీస్ చూసినప్పుడు మిక్స్డ్ కేటగిరీ పీపుల్స్ ఉంటారు. ఇలా ఉంటే గనక ఎప్పుడైతే ఏ కేటగిరీ డామినేట్ చేస్తుందో ఆ కేటగిరీని మాత్రమే మనము డీల్ చేయాలి, సింగిల్గా డీల్ చేయాలన్నమాట. ఒకవేళ ఇది బాగా ఇబ్బంది పెడుతోంది, ఇబ్బంది కలిగిస్తున్న మ్యాటర్ అయితే కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఎంతవరకు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, ఎంత దాని నుంచి బయటకు తీసుకురాగలుగుతాము. ఈ మధ్య జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే నా వీడియోలు వైఫ్ ఒకసారి చూసి హస్బెండ్ ఒకసారి చూసి వాళ్ళిద్దరూ నేను చెప్పిన దానికి అగెయిన్స్ట్గా వెళ్ళి గొడవలు పడుతున్నారు. సో అందుకని గొడవ పడ్డానే కాకుండా సామరస్యంగా సాల్వ్ చేసుకోవడానికి ఏం చేయాలో ట్రై చేసుకుంటూ ఉండాలి. హరీష్ బ్రో, యు ఆర్ రియల్లీ ఆసమ్ స్పీకర్, ఎక్స్పెక్టింగ్ మోర్ స్టఫ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం గురూజీ, మీ వీడియోస్ చాలా ప్రాక్టికల్గా సాల్వ్ ఇచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ, సూపర్ నైస్ వీడియో. సైదుల్ గారు థ్యాంక్ యూ. అందరినీ మేనేజ్ చేసుకుంటూ బ్రతకాలా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు అంటున్నారు, తెలివి లౌక్యం ఏమి పేరు పెట్టాలండి, అన్నిటికీ తప్పు పడతారు. కొంతమంది అన్నిటికీ తప్పు పడతారు, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తున్నంతసేపు అన్నిటికీ తప్పుబట్టి ఇంకా 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 డిమాండింగ్గా మారుతారు. అందుకని మనం ఒక వీడియో చేసాం ద బౌండరీస్ అని. నువ్వు ఎంతవరకు ఈగోని సాటిస్ఫై చేయగలవు? ఒక లిమిట్ అయ్యాక మనకి అవ్వదు. మనతో ఏంట్రా బాబు ఎంత చేసినా చేస్తున్నట్టే, బట్ అందరినీ అలా మేనేజ్ చేసుకుంటూ బతకాల. నిజంగా ఒక్కొక్కసారి చాలా హార్డ్ అనిపిస్తుంది, చాలా కష్టమైపోతుంది. ఎంత చేస్తున్నా ఇంకా చేపిస్తారు, ఎంత మేనేజ్ చేస్తున్నా ఇంకా మేనేజ్ చేస్తున్నారు. అయితే ఈజీ మెథడ్ ఏంటంటే, నేను మేనేజ్ చేసేస్తున్నాను, నేను వాళ్ళ ఇగోని తప్పించుకుని తిరుగుతున్నాను అనే ఫీలింగ్ మీకు వస్తే మీకు బాగా ఓవర్వెల్మింగ్ అయిపోతుంది. మీరు ఎలా ఆలోచించాలంటే, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి నన్ను నేను కాపాడుకుంటున్నాను అంతే. అది ఎంత ఈజీగా ఉంటుందంటే, మీ లైఫ్ మీరు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తున్నారు మీరు ఇది అర్థం చేసుకుంటే ఇలాంటి ఆలోచన విధానంలోకి వెళ్ళరు. నేను ఎందుకు తగ్గాలి, నాకేం అవసరం అని అనుకుంటే మీరేం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు విషం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మానసికంగా ఒక ప్రెషర్లోకి తీసుకెళ్తున్నారు. సరే ఎవడెట్లా ఉంటే ఏంటి, నేను హ్యాపీగా ఉండాలి అనే మైండ్ సెట్లోకి రాగానే మీకు ఇవన్నీ చిన్నగా అనిపిస్తుంది. పోనీ ఏమో ఒక చిన్న పిల్లవాడు బొమ్మ కోసం ఏడుస్తున్నాడు, ఇచ్చేస్తాం అయిపోయింది హ్యాపీగా పక్క పోతాడు. అదే మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకు కూడా. ఈ ఈగోస్తో తిరిగే వాళ్ళ మైండ్ సెట్ కూడా చైల్డిష్ ఉంటుంది. వాడికి అది ఇచ్చి తప్పించుకోవాలి, మనకు ఎందుకు అనవసరమైన హెడేక్ కదా. మ్యాక్సిమం టైం అట్లాగా కొన్నిసార్లు తప్పవు అనుకున్నప్పుడు గట్టిగా మనం ఎదిగి చూపించాలి, మనం ఎదిగి మన పొజిషన్తో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇది ఆలోచించండి. అండ్ మనకి చాలా మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. అండ్ అవును సార్, నేను నా భర్తని ఎలాగో చదవాలో ఎలా మేనేజ్ చేయాలో తెలియటం లేదు, తను తప్పు చేసినా భలే తప్పించుకుంటాడు. ఇది ఎవరి తప్పుని ఎంచడానికో లేకపోతే మిస్టేక్స్ దొరకపట్టడానికో కాదు, మన లైఫ్ని మనం మార్చుకోవడానికి, మన లైఫ్ని ఈజీ చేసుకోవడానికి. ఎవరి తప్పులు వెతకండి, హ్యాపీగా ఉండండి. దట్ వే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, హ్యాపీగా ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనము ఇంకొక వీడియో గురించి ఇంకొక వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చూద్దాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఏదైనా సరే మన ఇంప్రూవ్మెంట్, మన జీవితము, మన ప్రశాంతత, దీన్ని మాత్రం తప్పించుకోవద్దు. ఇది మాత్రం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.